డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. లింగం యాదవ్ గారు నమస్తే. నమస్తే. లింగం యాదవ్ గారు, ఏంటి దాదాపు 30 సార్లు పైచీలుక వెళ్ళారు ఢిల్లీకి రేవంత్ రెడ్డి అలాగే అంటే బృందం, సీఎం రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత. అంతేకాకుండా అంటే చాలాసార్లు విన్నపించినా సరే కేంద్రం అయితే మాత్రం సమస్య జట్లంగానే ఉంది. విభజన హామీల్లో భాగంగా 2014లో ఏవైతే ఉన్నాయో సమస్యలు, ఆ సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. ఎన్నిసార్లు చేసిన ఒక పక్క కృష్ణా వాటర్ బోర్డు కేఆర్ఎంబీ సమావేశం అవ్వటం, ఓ పక్క ఆంధ్రప్రదేశ్ అధికారులు డుమాగొట్టడం, ఓ పక్క తెలంగాణ అధికారులు డుమాగొట్టడం, ఇట్లా జరుగుతున్నటువంటి ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కానీ నీటి వాటకాల పంపకాల్లో కేంద్రం ఏ విధంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఓ పక్క రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని కేంద్రం పరిష్కరించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు స్వంత టీవీ ప్రేక్షకులకు మరి అదేవిధంగా పెద్దలు అందరికీ నమస్కారం. డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయంతో పాటు గత 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ చేసినటువంటి తెలంగాణకు రావాల్సినటువంటి విభజన చట్టంలో హామీలను నిలదీయడంలో కేసీఆర్ ఆనాడు 10 ఏళ్లుగా ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. ఇవాళ ప్రత్యేకించి తెలంగాణకు, దక్షిణ తెలంగాణకు ఇవాళ చాలా అన్యాయం జరుగుతుంది. కేఆర్ఎంబిలో ఇవాళ కృష్ణా రివర్ వాటర్, ఎందుకంటే ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే ఇవాళ పాలమూరు లాంటి వలసలను ఆపాలని. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా పంపకంలో చాలా తెలంగాణకు అన్యాయం జరిగింది అనేది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రుల్ని, ప్రధాన మంత్రుల్ని కూడా కలిసి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇవాళ కూడా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారు కలిసి తెలంగాణకు, ప్రత్యేకించి దక్షిణ తెలంగాణ కృష్ణా రివర్ లో విధంగా, అదే విధంగా గోదావరి రివర్ లో ఏ విధంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనేది ఇవాళ కేంద్ర మంత్రిని కలిసి వివరించడం జరిగింది. ఇవాళ మనందరికి తెలుసు, ఆనాడు 2015లో కేసీఆర్ ఎట్లా, ఇవాళ మనందరికి తెలుసండి, బచావా ట్రిబ్యునల్ ప్రకారమైన, అంతర్జాతీయ జల ఒప్పందాల ప్రకారమైన కూడా క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం నీటి పంపకాలు జరుగుతాయి. మరి కృష్ణా రివర్ తెలంగాణలో దాదాపు 70% తెలంగాణ రివర్ తెలంగాణలో పరివాహక ప్రాంతం ఉంటే మనకు నీటి కేటాయింపులు మాత్రం 299 టీఎంసీకే ఆనాడు కేసీఆర్ గారు అగ్రి అయ్యారు. అంటే తెలంగాణకు దాదాపు 575 టీఎంసీలు రావాల్సినటువంటి ఉంటే 299 టీఎంసీలకి అగ్రి అయి తెలంగాణకు మోసం చేసినటువంటి వ్యక్తి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ దక్షిణ తెలంగాణ పాలమూరు, నల్గొండ, ఇవాళ రంగారెడ్డి ఎడారిగా మారుతుందంటే ఇవాళ కేసీఆర్ ఆనాడు చేసినటువంటి పాపాలే. దాన్ని సరిదిద్దాలే. తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి పోతాం, తప్పే ఉందండి. ఇవాళ ప్రధానమంత్రిని కలుస్తందుకు, కేంద్ర మంత్రిని కలుస్తందుకు ఢిల్లీకి పోకపోతే, ఈ దేశ రాజధానికి ఢిల్లీకి పోతే ఎక్కడ పోతామండి? ఇవాళ కొంతమంది దాని ఢిల్లీకి పోతురు, మరి ఫామ్ హౌస్ కు పోవాలా అండి? కేసీఆర్ లెక్క ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ లో పడుకోవడానికి పోవాలా? ఇవాళ ఢిల్లీకి మనకు ఆనాడు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయలే. ఇవాళ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలే, ఒక ఐఐఎం తీసుకురాలే. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఐటీఆర్ ప్రాజెక్ట్ ని గుజరాత్ కు తీసుకుపోయారు. బయ్యారంలో ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలే. అదే విధంగా ఇవాళ గోదావరి నది మీద కూడా ఇవాళ చాలా అన్యాయం జరగబోతుంది తెలంగాణకు. ఏదైతే కృష్ణా రివర్ లో ఆనాడు కేసీఆర్ అసమర్థత వల్ల ఇవాళ తెలంగాణకు అన్యాయం జరిగిందో, ఇవాళ గోదావరి రివర్ లో కూడా సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టులు కూడా ఇవాళ నికర జలాల వాటా తేల ముందుకే ఇవాళ వాళ్ళు వరద నీటి గురించి మాట్లాడుతున్నారు. అందుకే ఇవన్నిటి గురించి తెలంగాణ తరపున, ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే అండి, ఎలక్షన్ వచ్చినప్పుడే రాజకీయాలు చేస్తాం. ఇవాళ తెలంగాణకు కావాల్సినటువంటి నీళ్లు, నిధులు, అభివృద్ధి కోసం, కేంద్రం నుంచి రావాల్సినటువంటి విభజన చట్టాల హామీల కోసం, బడ్జెట్ కోసం ఎన్నిసార్లైనా కలుస్తాం, ఎన్నిసార్లైనా పోరాడతాం. తెలంగాణ ప్రజల అభివృద్ధి ముఖ్యం మాకు, ఇక్కడ రాజకీయాలకు కాదు సంబంధించింది. ఇవాళ ఆనాడు మీరు చేయలేదు, మీరు అడగలేదు. 10 ఏళ్లుగా మీరిద్దరు కలిసి ఇద్దరు ఒకటే ఊరు, మీరిద్దరు ఎన్నో బిల్లులకు సపోర్ట్ చేసుకుర్రు. కానీ ఏనాడు కూడా నరేంద్ర మోడీని ప్రశ్నించలే. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో అధికారం ఉంది, బీజేపీ పార్టీ ఇంకో పార్టీ కాదండి, ఒక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తరపున, తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ కోసం ఇవాళ ఎన్నిసార్లైనా పోతాం అడుగుతున్న. డెఫినెట్ కూడా మాకు ఇవాళ తొందరలోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గాని, కేంద్ర మంత్రులు గాని తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైన
నీటి వాటా కోసం ఈ తొందరలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఇవాళ దాని మీద కూడా కొంతమంది మాట్లాడుతున్నారు వేగ్గా ఢిల్లీకి పోతాడు ఇన్నిసార్లు. మరి ఢిల్లీకి పోతే ఎక్కడ పోతారండి? ఈ దేశ రాజధాని కదా, రైట్. పక్క దేశానికి పోతున్నామా మేము? అది కాదు కదా కావాలి. ఒక నిమిషం లింగం యాదవ్ గారు.